మధ్యకాలంలో మనం ఎక్కువ నార్మల్గా స్కాన్స్ పేషెంట్కి ఏదో ప్రాబ్లం ఉంటుంది దానికోసం స్కాన్ చేస్తే అనుకోకుండా గాల్ బ్లాడర్లో స్టోన్స్ కనబడతాయండి. స్టోన్ కనబడితే ఇమీడియట్గా కాల్ చేసి సార్ ఇలాగా గాల్ బ్లాడర్ స్టోన్స్ కనిపించినాయి, ఏం చేయాలి, నెక్స్ట్ సర్జరీ చేయాలా అని. సిమ్టమ్స్ నీకు ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయంటే నాకు ఎటువంటి సిమ్టమ్స్ లేవు. సో సిమ్టమ్స్ లేనప్పుడు ట్రీట్మెంట్ అవసరం. సో ఈ క్వశ్చన్ అనేది చాలా సొసైటీలో ఎక్కువ ఉంటుంది అండ్ చాలామంది డాక్టర్స్కి కూడా ఇది అవగాహన ఉండదు. వేరే వేరే స్పెషాలిటీస్ వాళ్ళకి గ్యాస్ట్రోలజిస్ట్ వాళ్ళకి తెలుస్తుంది. సిమ్టమ్స్ లేనంత మాత్రాన ట్రీట్మెంట్ అవసరం లేదు అని కాదు బేసికల్గా. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆ స్కాన్లో అసలు ఎలా ఉంది ఏంటి. సో దెర్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ పీపుల్ వేర్ హూ డోంట్ హ్యావ్ సిమ్టమ్స్ బట్ దే నీడ్ ఏ ట్రీట్మెంట్. వాళ్ళు ఎవరు అంటే ఎప్పుడైతే మల్టిపుల్ స్మాల్ స్టోన్స్ ఉంటాయో గాల్ బ్లాడర్లో, దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ కండిషన్. ఆ స్టోన్స్ జారి బయటికి వచ్చి రకరకాల ప్రాబ్లమ్స్ లైక్ జాండీస్, ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్ ఇవన్నీ వచ్చేదానికి అవకాశం. ఈ మల్టిపుల్ గాల్ బ్లాడర్ స్టోన్ సిమ్టమ్స్ లేకపోయినా సర్జరీ అవసరపడుతుంది. స్టోన్ సైజ్ ఒక 1.5 సెంటీమీటర్ కన్నా ఎక్కువ ఉన్న సింగిల్ స్టోన్ ఉన్నా కానీ 1.5 వీళ్ళు కూడా కాంప్లికేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంతా స్టోన్స్ విత్ పాలిప్స్, చిన్న చిన్న కొవ్వుగడ్డలు ఉంటాయి కదా, వీళ్ళలో ఏంటంటే క్యాన్సర్స్ ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. స్టోన్స్ ఇన్ ఏ కార్డియాక్ పేషెంట్, ఎవరైతే రక్తం పలచబడే ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారో వాళ్ళు అనుకోకుండా స్టోన్ జారి బయటకు వచ్చింది అనుకోండి, ఆ రక్తం మనం వాళ్ళకి ముందుగా ఒక ఎండోస్కోపీ విధానంగా ద్వారా జారిన స్టోన్ని తీయాల్సిన అవసరం ఉంటుంది. ఈఆర్సిపి అంటాం. ఎప్పుడైతే వీళ్ళు రక్తం పలచబడే ట్యాబ్లెట్ వాడుతున్నారో ఆ టైంలో మనం ఆ ఈఆర్సిపి చేస్తే చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్స్. వాళ్ళలో ఏంటి అంటే సిమ్టమ్ లేకపోయినా ఎనీ స్టోన్, స్మాల్ స్టోన్ ఉన్నా కానీ మనం వాళ్ళకి సర్జరీ సజెస్ట్ చేయాలి. ప్రెషియస్ ప్రెగ్నెన్సీ పేషెంట్స్ ఎవరైతే ప్రెషియస్ ప్రెగ్నెన్సీకి 35 years ఓల్డ్ ప్రెగ్నెన్సీకి వెళ్తూ ఉంటారు, అనుకోకుండా గాల్ బ్లాడర్ స్టోన్ కనపడుతూ ఉంటుంది. వీళ్ళలో ఏంటి అంటే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఈ ప్రెగ్నెన్సీ టైంలో కాంప్లికేట్ అయ్యేదానికి ఎక్కువ చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పేషెంట్స్ సడన్గా వెయిట్ గెయిన్ అవుతారు, బాడీలో ఫ్లూయిడ్స్ పెరుగుతాయి. అలాంటి టైంలో వాళ్ళకి ఎప్పుడన్నా ఫస్ట్ ట్రైమిస్టర్లో ప్రాబ్లం వచ్చింది, గాల్ బ్లాడర్ స్టోన్ ఎక్కడో ఇరుక్కుంది, ప్రాబ్లం వచ్చింది, పెయిన్ వచ్చింది, వీ కెనాట్ డూ సర్జరీ చేస్తే బేబీని లూజ్ అయ్యేదానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సెకండ్ ట్రైమిస్టర్లో మనం కష్టపడి సర్జరీ చేసి ఏదైనా చేయొచ్చు, కానీ థర్డ్ ట్రైమిస్టర్లో మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, ఎక్కడైతే పొట్ట చాలా ఎక్కువ ఉంది ఆ టైంలో ప్రాబ్లం వచ్చి స్టోన్ జారి బయటికి రావడం వస్తే ఆ టైంలో ఈఆర్సిపి చేయటం కానీ సర్జరీ చేయటం కానీ పేషెంట్కి లైఫ్ రిస్క్ పెరుగుతుంది, బేబీ లాస్ అనే దానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ప్రెషియస్ ప్రెగ్నెన్సీకి వెళ్తున్నారో ఇదొక సిచ్యువేషన్. కొంతమందికి వేరే అదర్ సర్జరీస్ చేస్తూ ఉంటాం, లైక్ హిస్టెక్టమీ కానీ ఏదైనా వెయిట్ లాస్ సర్జరీ కానీ ఫర్ ఈ చేసేటప్పుడు వాళ్ళకి కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉందన్న దాంతోపాటు కలిపి చేసుకోవడం అనేది బెటర్. కొంతమంది అబ్రాడ్ ట్రావెల్ చేస్తూ ఉంటారు, కొన్ని రకాలైన సిచ్యువేషన్ తోటి ఒక 6 months to 1 year అలా వెళ్తూ ఉంటారు. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ పెట్టిన అక్కడికి వెళ్ళిన టైంలో మనకి అది కాంప్లికేట్ అయితే అక్కడ ట్రీట్మెంట్స్ అనేవి చాలా టఫ్ థింగ్. మనకు కూడా ఎవరు ఉండరు, మనకు తెలిసిన వాళ్ళు, లేదంటే ఫైనాన్సెస్ వైజ్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఉన్నా కానీ. సో అండ్ ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇన్ నార్త్ ఇండియన్ పీపుల్, వరల్డ్లో మొత్తం హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ గాల్ బ్లాడర్ క్యాన్సర్ చూస్తుంటే నార్త్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్. వాళ్ళలో ఈ స్టోన్స్ డెవలప్ అయితే ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అంత. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇవన్నిటిని మనం చూసుకుంటే ఏంటి అంటే సిమ్టమ్స్ లేకపోయినా కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు ట్రీట్ చేయించుకుని సర్జరీ చేయించుకుంటాం చాలా ఉత్తమం. ఎందుకు అంటే కాంప్లికేషన్ వస్తే ఇట్ విల్ బి వెరీ సివియర్. బట్ అట్ ది సేమ్ టైం గాల్ బ్లాడర్ స్టోన్స్కి ట్రీట్మెంట్ ఏంటంటే గాల్ బ్లాడర్స్ రిమూవల్ సర్జరీ విల్ బి వెరీ వెరీ సింపుల్. ఒక 5 minutes 10 minutes మ్యాక్సిమం 15 minutesలో సర్జరీ అయిపోతుంది. ఒకరోజు హాస్పిటల్ స్టే ఉంటారు, ల్యాప్రోస్కోపీ విధానంగా అవుతుంది. గాల్ బ్లాడర్కి ఏదైనా మేజర్ ఫంక్షన్ ఉందా అంటే అంత మేజర్ ఫంక్షన్ కూడా బాడీలో వచ్చే డిఫరెన్సెస్ అంటూ ఏం లేవు. సో కొంచెం ఒక క్లవర్గా తెలివిగా ఆలోచిస్తే ఏంటంటే ఇలాంటి సినారియోస్ ఉన్నప్పుడు సిమ్టమ్స్ లేకపోయినా ట్రీట్మెంట్కి వెళ్తే చాలా సేఫ్గా ఉంటుంది.